కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు హింట్ ఇస్తున్నాడు. ఏమని తెలుసా? సర్వే చేపిస్తాం, సర్వే రిపోర్ట్ ఆధారంగానే టికెట్లు ఇస్తాం, ముఖాలు చూసి టికెట్లు ఇయ్యం, మీ పేర్లు చూసి టికెట్ ఇయ్యం, మీరు నాకు బాగా పరిచయం ఉన్న టికెట్లు ఇయ్యం, గెలుస్తారు, పక్కా నియోజకవర్గంలో మంచి పేరు ఉన్నది, గెలిచే అవకాశం ఉన్నది, జనాలు కూడా ఆయనకు టికెట్ ఇస్తేనే బాగుంటుందని అనుకుంటేనే టికెట్ ఇస్తాం, లేకపోతే ఇయ్యం అనేది కేసీఆర్ ఓపెన్గా అందరికి చెప్పేసిండు. ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కేసీఆర్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా గిదే ముచ్చడి చెప్పిండు. తర్వాత కేసీఆర్ కొంతమంది లీడర్లతో ఎర్రబల్లి ఫామ్ హౌస్లో మాట్లాడినప్పుడు కూడా గదే ముచ్చడి చెప్పిండట. కేసీఆర్ ఫోన్లో మాట్లాడినప్పుడు గిదే ముచ్చడి చెప్పిండట. ఇంకోటి కేసీఆర్ వీళ్ళని అలర్ట్ చేసిండు. నియోజకవర్గాలలో పర్యటన చేయండి, నియోజకవర్గాలు తిరగండి, వానాకాలం వస్తుంది, వానాకాలం వస్తున్నప్పుడు పంటలు మొత్తం కూడా మొత్తం ఆగమాగం అవుతాయి. మొత్తం ఇప్పుడు వానాకాలం వస్తే ఏముంటుంది, పత్తి వేసినా కూడా పత్తి మొత్తం ఆగమైపోతాయి, తడిసిపోతుంది, మొత్తం చెట్లన్నీ కొట్టుకోపోతాయి. ఆ తర్వాత ఇప్పుడు మక్కలు వేస్తే మక్కలు ఆగం, ఏమైనా కూరగాయలు పెడితే కూరగాయలు మొత్తం ఆగం. ఏం చేస్తాయి, వానాకాలంలో వాన ఎక్కువలు పడితే, బాగా వాన పడితే పంట అంతా చిన్నభిన్నం అయిపోతుంది, చిదిరిపోతుంది. సో మీరు గ్రౌండ్లో తిరగమని చెప్పి కేసీఆర్ చెప్పిండట. తర్వాత వాన బాగా పడితే హైదరాబాద్ నిండా మునుగుతుంది. కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉంటాయి, అంటే కొన్ని ఇప్పుడు ప్రాజెక్టుల కింద కొన్ని ప్రాంతాలు ఉంటాయి, ఆ ప్రాజెక్టుల కింద రిజర్వాయర్ల కింద కొన్ని ప్రాంతాలు ఉంటాయి, అవన్నీ మునిగిపోతాయి, బాగా వరదలు వస్తాయి. సో అలాంటి ప్రాంతాలలో తిరగాలి మీరు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కంటే ముందు బీఆర్ఎస్ వాళ్ళే గ్రౌండ్లో ఉండాలి. అవసరం అనుకుంటే నిత్యావసర సరుకులు ఇవ్వండి, కావాలంటే పార్టీ భరిస్తుంది పైసలని కూడా కేసీఆర్ చెప్పిండట. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు ధైర్యం కూడా ఇచ్చిందట. మీరు చిన్న చిన్న పనులు చేయండి, నియోజకవర్గంలో సొంత పైసలు ఖర్చు పెట్టుకోండి అవసరం అనుకుంటే. అసలు కేసీఆర్ ఎంత పెద్ద ఆఫర్ ఇచ్చింది తెలుసా బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు? సొంత పైసలు ఖర్చు పెట్టుకోండి, అవసరం అనుకుంటే బిల్లులు పెట్టుకోమని కూడా చెప్పిండట. ఎవరైనా చెప్తారా ఈ మాట? సొంత పైసలు ఖర్చు పెట్టండి ప్రజల కోసం, నిజాయితీగా ఎంత ఖర్చు పెట్టిన ఏందనేది బిల్లు పెట్టుకోండి, పార్టీ మీకు పైసలు ఇస్తుంది అవసరం అనుకుంటే. కానీ జనాలకు ఏదో ఒకటి చేయమని కేసీఆర్ చెప్తున్నట. ఇంత మించి ఎవరైనా చెప్తారా? కేసీఆర్ కాబట్టి చెప్తున్నాడు, వేరేటోళ్ళు అయితే ఎవరు చెప్పరు. ఇట్లా ఏ పార్టీ అధ్యక్షుడు అట్లా చెప్పరు, మా పార్టీ మీకు ఇస్తారు డబ్బులని.